ఎప్‌స్టీన్‌కి సంబంధించి రోజుకొక విషయం అయితే బయటకొస్తుంది. ఇప్పుడు రీనా వాహ్ అనే ఒక 42 సంవత్సరాల ఆవిడ తను 21 సంవత్సరాల వయసున్నప్పుడు ఎప్‌స్టీన్ చేసినటువంటి దారుణాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, నేను 21 సంవత్సరాల వయసప్పుడు నేను ఆర్ట్ స్టూడెంట్‌గా ఉన్నాను. చిన్నతనం నుంచి అనేక అవమానాలకు గురయ్యాను. ఒంటరితనం, భయంతో ఉన్నాను. ఎన్నో వేధింపులకు గురయ్యాను చిన్నతనంలో. ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్‌స్టీన్ నాకొక లైఫ్ లైన్‌గా కనిపించాడు. ఎటువంటి షరతులు లేనటువంటి స్కాలర్‌షిప్ ఇస్తామని చెప్పి నన్ను ఎంత మోసగించాడంటే, నన్ను శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా నాశనం చేశాడు. ఎంతో ఆవేదనకి అలాగే క్షోభకు గురి చేశాడు. నన్నే కాదు, ఇలా నాలాంటి వందల వేల మందికి ఈ యొక్క పరిస్థితి వచ్చింది. వాటి నుంచి బయటికి రావాలంటే దశాబ్దాల కాలం పడుతుంది. మానసికంగా అంత క్షోభకు గురి చేశాడు. ఆ తర్వాత నన్ను ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఎప్‌స్టీన్ ఎస్టేట్‌లో బంధించేశారు. నా దగ్గర డబ్బులు లేవు. రవాణా సౌకర్యానికి ఎటువంటి అవకాశాలు లేకుండా అక్కడ ఆగిపోయాను. నన్ను ఎంత దారుణానికి గురి చేశాడంటే, ఆ సమయంలో ట్రంప్ కూడా ఉన్నాడు. ఇంకా చాలామంది వెధవలందరూ అక్కడే ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ విషయాలు బయటకొస్తే అమెరికా ప్రభుత్వం పెద్దగా జవాబుదారీతనంగా చూడలేదు. ఏదో తూతూ మంత్రంగానే ఉంది. ఇది సరిపోదు. యూరప్ దేశాలు మాత్రం ఇప్పటికే యాక్షన్ సులువు చేశాయి. అంటే ఆండ్రూ గురించి. ఆండ్రూని ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం అయితే అరెస్ట్ చేసింది కదా! తర్వాత మళ్ళీ ఇప్పుడు విడిచిపెట్టింది. ఈ విషయంలో యూరప్ దేశాలు మంచి దీని మీద ఉన్నాయి, జవాబుదారీతనంగా ఉన్నాయి. కానీ అమెరికా మాత్రం ఇంకా డోస్ పెంచడం లేదు. ఇంకా పెంచాలి. ముఖ్యంగా ట్రంప్ లాంటి వాడిని విచారించాలి. ఇలాంటి వాళ్ళు ఉదాహరణగా మారాలి. ఈ యొక్క కేసు ఏదైతే ఉందో అది భవిష్యత్తు తరాలకి ఒక ఉదాహరణగా మారాలంటూ ఆవిడైతే ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్తుంటే చాలామంది నిర్ఘాంతిపోతున్నారు.